హాయ్ ఫ్రెండ్స్. సో యూకేలో సిట్యుయేషన్ ఎలా ఉంది అని వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది మెసేజ్ చేస్తున్నారు పర్సనల్‌గా. అంటే కాలేజ్ ఎట్లుంది? ఆ కోర్స్ ఎట్లుంది? అండ్ చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయన్నమాట. అది బేసికల్‌గా అందరికొచ్చే డౌట్సే. నాకు కూడా అవే డౌట్స్ ఉండాలి. అండ్ ఆ టైంలో అనుకున్నా ఎవరన్నా మనకి డౌట్స్ క్లియర్ చేస్తే బావుండు. ఎవరన్నా మనకి దీంట్లో జెన్యూన్‌గా హెల్ప్ చేస్తే బావుండని. సో అట్లాంటి ఏ డౌట్స్ ఉన్నా గూడా మీరు మెసేజ్ చేయండి. ఒకవేళ నాకు రిప్లై ఇయ్యలేకపోయినాను గానీ ఏదో ఒక వీడియో చేసి పెడతాను అందరికి యూజ్ అవుతుందని. అండ్ నాకు దీని నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. నేను జస్ట్ ఏందంటే ఫ్రీ టైమ్‌లో ఏదో ఒక వీడియో చేసి పెడుతున్నా. అది ఎవరో ఒకళ్ళకి హెల్ప్ అయితది. అంతకు మించి ఏం లేదక్కడ. సో రీసెంట్‌గా నాకొకళ్ళు మెసేజ్ చేసి అడిగిన క్వెషన్ ఏందంటే, శాండ్‌విచ్ కోర్స్ అంటే ఏంది? అసలది యూజ్‌ఫుల్ అవుతుందా లేదా అని. ఏం లేదు బేసికల్‌గా యూకేలో శాండ్‌విచ్ కోర్స్ అంటే సెకండ్ ఇయర్ ప్లేస్‌మెంట్ ఇయర్ ఉంటుంది కొన్ని కోర్సెస్‌కి. దాన్ని శాండ్‌విచ్ కోర్స్ అంటారు. అండ్ అది యూజ్‌ఫుల్ అవుతుందా అంటే సెకండ్ ఇయర్ ఆ ప్లేస్‌మెంట్ ఇయర్‌లో మీరు ఏదో ఒక దగ్గర వర్క్ చేయాలి. దానికి మీ ఇండస్ట్రీకి రిలేటెడ్‌గా వర్క్ చేయాలి. సో, అది ఇంకా మీకు డిపెండ్స్ అన్నమాట. మీరు 1 ఇయర్‌లో డిగ్రీ ఫినిష్ జేసి, మీ డిగ్రీ తీసుకొని పీఎస్‌డబ్ల్యూ అప్లై చేద్దాం అనుకుంటున్నారా? లేదా మీరు సెకండ్ ఇయర్ గూడా చేద్దాం అనుకుంటున్నారా అని. నా వరకొచ్చేసి నేను చేసింది మాత్రం 2 ఇయర్స్ కోర్సు. ఇది శాండ్‌విచ్ కోర్స్ అన్నమాట. సెకండ్ ఇయర్ ప్లేస్‌మెంట్ ఇయర్. దానికోసమే నా వీసా అనేది టోటల్ 28 మంత్స్ స్టూడెంట్ వీసా ఉంది. అండ్ ఇప్పుడు ఇంకో 2 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ వీసా వచ్చింది. అండ్ మీ వరకు మీకేది కరెక్ట్ అనిపిస్తుందో బాగా తెలుసుకొని చూజ్ చేసుకోండి అని మాత్రమే సజెస్ట్ చేస్తాను. బ్లైండ్‌గా ఎళ్ళకండి.